సతతహరిత అరణ్య హృదయానికి లోతుగా అరణ్య పెద్దైన జ్ఞాని గుడ్లగుబ ఒక పెద్ద రాయి పోడియమీద నిలబడి మహా అరణ్య సవాలు కోసం జట్లను ప్రకటించింది. నక్కలు మరియు జింకలతో సహా అన్ని రకాలైన జంతువులు చుట్టూ గుమిగూడడం, బెన్నిది బీవర్ యొక్క చిన్న, సరిపోలని జట్టులో గుసగుసలాడుట మరియు నవ్వుతూ, లిల్లీ కుందేలు, గరిష్టంగా కాకి, మరియు తాబేలు. మొదటి విచారణ స్విఫ్ట్ నది దాటుతోంది, అడ్డంకులు పూర్తి ప్రమాదకరమైన జలమార్గం. బేని లాగ్లను మరియు శాఖలు నుండి ఒక తెప్ప నిర్మించడానికి ప్రారంభమవుతుంది. అయితే ఇతరులు కలిసి సరఫరా సేకరించడానికి మరియు తెప్ప స్థిరీకరించేందుకు సహాయం. తర్వాత జట్టుకు ఎత్తైన చెట్టును ఎక్కడం, దీనిపైకి పైగా చుక్కలతో కూడిన శాఖలతో పాటు ఒక బంగారు ఆకును తీసుకురావడం అవసరం. తుది విచారణ రహస్య చిట్టడవి మార్గాలు ట్విస్ట్ మరియు మలుపు, చనిపోయిన ముగుస్తుంది మరియు దాచిన ఉచ్చులు దారితీసింది. బెన్నీ మరియు మాక్స్ స్కంబైన్ నైపుణ్యాలు లాబ్రింత్ ద్వారా బృందాన్ని మార్గనిర్దేశం చేస్తాయి. అయితే టిల్లీ మరియు లిల్లీ ప్రతి ఒక్కరూ నిలకడగా మరియు దృష్టి పెట్టారు. వారు భారీ రాళ్లతో నిండిన చనిపోయిన ముగింపును చేరుకున్నప్పుడు బృందం దానిని తరలించడానికి కలిసి పనిచేస్తుంది. బేని మరియు టిల్లీ సహకారం యొక్క శక్తి చూపిస్తున్న వారి మిశ్రమ బలం ఉపయోగించండి. అన్ని అడ్డంకులను అధిగమించి జట్టు చిట్టడవి నుండి బయటకు వచ్చి సూర్యకాంతిలో ఆవిర్భవించిన తర్వాత ముగింపు రేఖ చేరుతుంది. జ్ఞాని గుడ్లగుబవారి విజేతలను ప్రకటిస్తుంది మరియు ఒకసారి అనుమానాస్పద జంతువులు ప్రశంసలలో చీర్. తెలివైన చిరునవ్వుతో విజయం బలం లేదా వేగం గురించి కాదు, జట్టు కృషిని, తెలివిని మరియు పట్టుదల గురించి వివరిస్తుంది. జట్టు యొక్క ఐక్యత మరియు ప్రతి ఇతర మద్దతు వారికి నిజమైన విజేతలను చేసింది. Yeah.